హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో 3 kgs కర్రీ విత్ 21 వెజిటేబుల్స్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 21 వెజిటేబుల్స్ తీసుకున్నాను. దీంట్లో కాలీఫ్లవర్, అరటికాయ, కందగడ్డ, టమాటా, గోకరకాయ, ఉల్లిపొరక, బీన్స్, బీరకాయ, వంకాయ, సోయా, చామగడ్డ, చిక్కుడుకాయ, క్యారెట్, దొండకాయ, పాలకూర, పొడుగు వంకాయ, దోసకాయ, బెండకాయ, క్యాబేజ్, క్యాప్సికమ్, సొరకాయ, ఆలుగడ్డ, కొత్తిమీర, ముల్లంగి. చూసారు కదా ఫ్రెండ్స్, 21 వెజిటేబుల్స్. ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇందులో మనం కాకరకాయ వేయకూడదు. కాకరకాయ వేస్తే కర్రీ మొత్తం చేదవుతుంది. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ముందుగా మనం గోకరకాయ, క్యారెట్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిక్కుడుకాయ, బీన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత చామగడ్డ, సొరకాయ కూడా కట్ చేసుకోవాలి. అలాగే బీరకాయ, ముల్లంగిని కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీటితో పాటు క్యాప్సికమ్, క్యాబేజ్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే చివరిగా కందగడ్డ, దోసకాయ, బెండకాయ, మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను వంకాయని మాత్రం అప్పటికప్పుడు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అలాగే మనం ఆకుకూరలను కూడా కట్ చేసుకోవాలి. పాలకూర, సోయా, ఉల్లి పొరకను కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో 4 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కారం మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న 6 టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం టమాటాలు మగ్గే వరకు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు అయ్యాక మూత తెరిచి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకున్నాక వంకాయ, ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, వంకాయ, ఆలుగడ్డ నేను అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటున్నాను.
వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను దొడ్డుప్పు వేస్తున్నాను. కర్రీకి సరిపడిన ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే మనకు కర్రీ ఉడకడానికి ఒక 2 కప్పుల వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కూరగాయ ముక్కలన్నీ ఉడికే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. పది నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్న పాలకూర, సోయకూర, ఉల్లిపొరకని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీలో మనం సోయా వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ కర్రీలో స్పెషాలిటీ ఏంటంటే మనకు 21 వెజిటేబుల్స్లో ఉన్న పోషక విలువలన్నీ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ కర్రీని చాలామంది దీపావళి రోజు చేసుకుంటారు ఫ్రెండ్స్, కానీ మేము మాత్రం కార్తీక పౌర్ణమికి చేసుకుంటాం. మనం వేసుకున్న ఆకుకూరలు మొత్తం కర్రీలో మొత్తం కలిసిపోయే వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం 2 స్పూన్ల మీట్ మసాలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీట్ మసాలా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం వేసుకున్న గరం మసాలా మొత్తం కర్రీకి పట్టే వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. చివరిగా ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి మొత్తం పట్టే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయ్యాక చూస్తే మనకు 21 వెజిటేబుల్స్ కర్రీ రెడీ అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ కర్రీ మనకు వైట్ రైస్, బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఎన్నో పోషక విలువలు ఉన్న బాడీలో ఇమ్యూనిటీ పెంచే ఈ 21 వెజిటేబుల్స్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ కర్రీని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని సైడ్కి మనకు వడియాలు, అప్పడాలు ఉంటే ఇంకా మొత్తం వదలకుండా తినేస్తారు. ఈ
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.